అయోధ్య రామమందిరం ఆధ్యాత్మిక శిల్ప కళా వైభవానికి వేదిక. ఆలయ సమీపంలోనే ఉన్నటువంటి ఈ కార్యశాలలో ఆలయ స్తంభాలను చెక్కుతున్నారు శిల్పులు. ఇక్కడున్న బండరాళ్లన్నీ రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి సేకరించిన బన్సీ పహార్పూర్ గులాబీ రంగు ఇసుకరాయిలే. 5 ఏళ్లుగా ఇక్కడ పనులు సాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇదే పని. ప్రస్తుతం ప్రధాన రామమందిరం నిర్మాణ పనులు కొలిక్కొచ్చిన పరిసరాల్లో ఉండే ఇతర ఆలయాల కోసం పనులు చురుకుగా సాగుతున్నాయి. ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి పట్టే సమయం 15 రోజులు. ఈ పనికి ఇచ్చే వేతనం తక్కువే అయినా దేవుడి కార్యం కావడంతో ఆ కష్టాన్ని మర్చిపోతున్నారు. మహిళా శిల్పులు ఆ 3 రోజులు ఈ పనులకు దూరంగా ఉంటారు. ఇక్కడ చేసే ప్రతి పనిలో ఎంతో భక్తిభావం కనిపిస్తుంది. కళలు అంతరించిపోతున్న నేటి కాలంలో అయోధ్య నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తున్న ఆ కార్యశాల నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. అయోధ్య రామమందిరం అంటే కట్టడము ఎంతో వైభవంగా ఒక కట్టడాన్ని నిర్మించడం కొరకు దీని వెనకాల శిల్పులు ఎన్ని రాత్రులు ఎన్ని సంవత్సరాలు చెక్కుతాడు అన్నటువంటిది మీ ముందుకు తీసుకొని వస్తున్నా. దాదాపు ఇక్కడ నా వెనకాల ఉండేటటువంటిది అయోధ్య రామ మందిరానికి అనుకోవచ్చు. మందిరానికి సంబంధించినటువంటి స్తంభాలు ఇంకా కొంత పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి శిల్పులు ప్రత్యేకంగా అయోధ్యలో ఒక ప్రాంతంలో కూర్చొని నియమ నిష్టలతో రాతి శిలలను చెక్కేటటువంటి విధానం అనుకోవచ్చు. ఇక్కడ దాదాపు రాజస్థాన్, పంజాబ్, తర్వాత అనేక ప్రాంతాల నుంచి కొంతమంది శిల్పులను ప్రత్యేకంగా ఉంచి ఈ ఆలయానికి సంబంధించినటువంటి స్తంభాలు అనుకోవచ్చు, ఏదైతే ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి మొత్తం అంతా కూడా పనులు జరిగేటటువంటిది. వీళ్ళు మహిళలు, తర్వాత పురుషులు చాలామంది కూడా ఈ కళను నమ్ముకొని పని మీదనే కొన్ని సంవత్సరాలుగా పనిచేసేటటువంటి ఎంతోమంది కూడా అయోధ్య రామ మందిర కట్టడానికి నిర్మాణంలో పాలు పంచుకున్నటువంటి ఎంతోమంది శిల్పులు ఉన్నారు. వాళ్ళు పనితనం గురించి వాళ్ళని ప్రత్యేకంగా కలిసి అసలు వాళ్ళు ఏదైతే చిన్న చిన్న పరికరాలతో ఇంత పెద్ద స్తంభాలను చెక్కేటటువంటి విధానాన్ని ఒక్కసారి చూద్దాం రండి. आपका नाम क्या है? हमारा नाम लल्लू है। लल्लू, कितने दिनों से ये काम कर रही है आप? कितना सालों से काम कर रही है? ये हमारा चौथा साल है। चौथे साल है ये यही काम कर रही है? हाँ, जो भी काम मतलब मिलता नहीं, इससे पहले मतलब जो भी आपने ये कर रही है ना, ये काम पहले कहाँ किया आपने? इतना अच्छा, बहुत अच्छा कर रही है। मैं पहले तो ये शुरू से यही कर रहे हैं, पहले से यही कर रही है। अच्छा। आपने जो इतना छोटी सी शिला से वो कर रही है, वो आंख से भी आपका लग रही है ना? जी। मतलब आंख ऐसे बंद किया आपने, है ना? बहुत मुश्किल भी होता है ना, आंख में ऐसे पड़ता है। हाँ? जी। अच्छा, फिर उस टाइम क्या करते हैं आप लोग? अब हर इच्छा ये भगवान का है, भगवान बचाते हैं आँख को। भगवान ही बचाते हैं हम लोग। अच्छा। इसका जो आपने कहाँ से सीखा आपने ये पूरा? अब हम लोग यहीं से सीखे हैं और कहीं से नहीं। मतलब कहाँ से? यहीं अयोध्या से, यहीं से कार्यशाला से। अच्छा, कार्यशाला से सीखा। ओके, कितना 14 साल हो गया आपका काम? नहीं, हमको 4 साल हो गया। अच्छा, 4 साल। इससे पहले कहाँ किया? इसके पहले बस इधर उधर काम करते थे भगवान का। ओके। जी। आपका पूरा परिवार यही काम करता है? नहीं, अलग अलग करते हैं। आपका नाम क्या है भैया? रामराज। अच्छा, आपका जो भी है फिनिशिंग कर रही? फिनिशिंग का काम है मेरा। फिनिशिंग का काम है। ओके, ये आपका इसका नाम क्या है भैया? ये छीनी है, छीनी। अच्छा, छीली एक बार दिखा दो। अच्छा, ये छीली है, मतलब इसका वो लगा के फिर आप करती रहती है। अच्छा, इससे और छोटा भी होता है? इससे छोटा नहीं होता। अच्छा, फिनिशिंग का इतना ही बड़ा होता है। इतने बड़े होते हैं। अच्छा, ये मतलब कितने दिन का ये मतलब आप शॉर्प करना पड़ता है उसका, है ना? पूरा सफाई करना पड़ता है? ये कम से कम 15-20 दिन लगेगा। अच्छा, ये फिनिशिंग करने में। अच्छा, ఫినిషింగ్ करने ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే శిల ఉందో దీనికి ఫినిషింగ్ కావడానికి దాదాపు ఒక 15 రోజులు టైం పడుతుంది. ఈ చిన్న వాళ్ళ యొక్క అంటే ఆయుధం అని చెప్పవచ్చు, చిన్న ఒక శీల లాంటిది భయ్య ఏక్ బార్ దిక్కా. చిన్న దీనితోటే ఈ రాయినంతటిని కూడా చెక్కేటటువంటిది ఏకైక ఆయుధం. దాదాపు రామ మందిరానికి సంబంధించినటువంటి రాయిని చెక్కేటటువంటి ఆయుధం. क्या नाम है आपका? रामसूरी। अच्छा, कितने दिन हो गए रामसूरी जी? तो अभी बहुत जल्दी आया। अच्छा, मतलब 1 मिनट दो, एक बार दिखा दो। ओके, ये पत्थर है, ये भी पत्थर है ना?
बड़ी पत्थर है। मतलब इतना आसानी से नहीं जाएगा। हाँ, आप लोग कितना इजी कर रही। ये लो भैया। कितने सालों से कर रही है पूरा काम? 2-3 साल हुए। हाँ जी, 2-3 साल हुए। अच्छा अच्छा, ये पूरा सफाई के लिए आप इधर इधर ही रहते हैं? इधर ही जी। अच्छा, आपका भी सफाई है भैया? हाँ। आपका भी क्या नाम है आपका? बिस्मिल्लाह। हम तो 5 साल से हैं। अच्छा जल्दी का हम। ओके, आप एक बार दिखा दो। उससे बहुत आसानी से कर रही, इसमें मतलब आप लोग को इतना इजी होता है ये करने में। ये भी पत्थर है ना? हाँ, ये जमा पत्थर है। हाँ, कौन सा पत्थर है? जमा पत्थर ढलुआ। अच्छा, जमा पत्थर। हाँ। अच्छा, उससे मतलब घिस रहती है। हाँ, ये ग्राइंडर पत्थर है। अच्छा, हाँ। सुबह कितने बजे बैठते हैं? 8 बजे। 8 बजे। और शाम को? 5 बजे। अच्छा, 5 बजे खत्म। हाँ, फिर कल होगा। कल हो। हाँ। अच्छा, ये पूरा काम करने के टाइम मतलब ये पूरा मिट्टी भी आंख में ये सब कुछ जाता है ना? हाँ हाँ, फिर जरूर बहुत जाता। दिक्कत होते है ना? हाँ, हो जा जरूर, लेकिन अच्छा दवाई पड़ जाता तो कुछ आराम हो जाता है। हाँ अच्छा, आंख में जाते मतलब ये पूरा और कोई दिक्कत होती है इसमें? अब और कुछ ना था, दवाई जैसे क्यों गर्दा तो पड़ गया है, तो दवाई छोड़ जाता तो ठीक हो जाता, बढ़िया तरह रहा था। एक बार हटो, एक बार हटो। పూరా అంటే ఇక్కడ మనకు ఏదైతే ఇదో ఇదంతా కూడా దాదాపు మనకు మొత్తము వీళ్ళు చెక్కిన తర్వాత ఈ మట్టంతా వచ్చేటటువంటిది, ఈ మట్టంతా వచ్చేటటువంటిది ఇదంతా కూడా వాళ్ళకు కళ్ళల్లో నోట్లల్లో పోతూ ఉంటుంది. చాలా అంటే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మాకు. కానీ తప్పదు, మేము పని చెయ్యాలి, మా యొక్క పొట్టకూడు కొరకు అనుకోవచ్చు, దాదాపు మా కుటుంబం కొరకు దాదాపు పని చెయ్యాలి అన్నటువంటిదే వాళ్ళు చెప్పేటటువంటిది. కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు చాలా నిష్టగా, అసలు ఎవరితో కూడా నేను కనీసం వీళ్ళతో మాట్లాడాలి అంటే కూడా దాదాపు 1 గంటన్నర పాటు నేను వెయిట్ చేయాలి, అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. కానీ వీళ్ళు చేసేటటువంటిది దాదాపు చిన్న చిన్న అంటే వారికి ఉన్నటువంటి రాళ్లను చెక్కడము అంతే వీళ్ళ పని. దాదాపు రామ మందిర కన్స్ట్రక్షన్కి కూడా రాళ్ళు, ప్రతి రాయి కూడా ఈ పరిసర ప్రాంతాల్లోనే మొత్తం అంతా కూడా తయారయ్యి ఇక్కడి నుంచి అక్కడికి కట్టడానికి కొరకు వెళ్ళినటువంటిది. ప్రత్యేకంగా రామ మందిర నిర్మాణానికి ప్రతి కట్టడము, ప్రతి రాయి కూడా ఇదే ప్రాంతం నుంచి వెళ్ళినటువంటిది. కానీ ఇక్కడ మహిళలు, తర్వాత శిల్పులు ఎంతోమంది కూడా ఆలయ నిర్మాణం నుంచి దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి కూడా ఈ నిర్మాణం కొరకు వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంత కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఈ కన్స్ట్రక్షన్స్లో వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి చాలామంది వచ్చి అంటే డిజైన్ చేసేటప్పుడు కొంత మనకు మిషన్కి సంబంధించినటువంటిది కొంత వర్క్ చేసిన తర్వాత వీళ్ళ చేతుల్లో మొత్తం అంతా కూడా శిల్పం చెక్కేటటువంటి విధానం అనుకోవచ్చు. రాళ్ళని అంతా కూడా చెక్కి వీళ్ళని ఒక స్టేజ్ అంటే ఈ తయారైనటువంటి వాటిని తీసుకొని మరి ఏదైతే అయోధ్య రామ మందిర పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్కి తీసుకొని వెళ్తారు. అక్కడ కూడా కొంతమంది మహిళలు చేస్తున్నారు, వెళ్ళి చూద్దాం. రామ మందిరానికి ఏదైతే రాళ్ళు తీసుకొని వచ్చాక ఇక్కడ కనిపించేటటువంటి మిషన్ ఏదైతే ఉందో ఈ మిషన్కి సంబంధించింది మొత్తం అంతా కూడా రాయినంతటిని కట్ చేసిన తర్వాత శిల్పులంతా కూడా చెక్కుతూ ఉంటారు. ఇది రామ మందిరానికి సంబంధించినటువంటి స్పెషల్ మిషనరీ. దాదాపు ఇక్కడ కట్ చేసిన తర్వాతనే ప్రతి రాయిని కూడా శిల్పుల చేతిలోకి ఇస్తుంటారు. వాళ్ళంతా కూడా చెక్కడం ప్రారంభించేసి తర్వాత ఇక్కడ పూర్తయిన తర్వాత ఆలయ మందిరానికి పంపిస్తూ ఉంటారు. ఎంత అందంగా నైపుణ్యంతో ఉన్నటువంటి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మొత్తం అంతా చెక్కేటటువంటి శిల్పులు అని చెప్పవచ్చు. దాదాపు దీని మీద ఎన్ని వందల మంది కూడా పనిచేసినారు. మరి ఇప్పుడు కూడా కొంత కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ కన్స్ట్రక్షన్కి ఇంకా శిల్పులు అంటే ఇక్కడ ఈ పని చేసే వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నారు. ప్రస్తుతము ఇదంతా చాలా పెద్ద గ్రౌండు. ఇలాంటివంతా కూడా చెక్కి ఇక్కడి నుంచి మొత్తం తరలిస్తూ ఉంటారు.
మరి వెనకాల కూడా ఉంది, ఒకసారి చూద్దాం మనం. మొత్తం అంతా కూడా ఈ శిల్పులు చెక్కిన తర్వాత ఈ రాళ్ళని ప్రత్యేకంగా ఈ క్రేన్స్ తోటి ఇక్కడ నుంచి తీసుకొని రామ మందిరానికి సంబంధించినటువంటి టెంపుల్ ప్లేస్లో పెట్టడానికి దీనిని ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఇక్కడ అంటే ఇలా పెద్ద పెద్ద రాళ్ళు అంటే తీసుకెళ్లే ముందర ఈ పొజిషన్లో పెడతారు. మొట్టమొదట ఈ పొజిషన్లో పెట్టి ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే పొజిషన్ ఉందో ఈ పొజిషన్లో పెట్టి ఇక్కడ నుంచి లేపుకొని అండ్ ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా తీసుకొని అక్కడ రామ మందిరానికి సంబంధించిన టెంపుల్లోకి తీసుకొని వెళ్తుంటారు. ప్రత్యేకంగా క్రెయిన్ని ఎక్కువగా ఇక్కడ ఉపయోగించేటటువంటిది. మరికొన్ని కూడా తయారు చేసినటువంటిది మొత్తం రెడీ అయినటువంటిది ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మనం చూద్దాము. ఇక్కడ చూడొచ్చు మొత్తం రెడీ అయి ఉన్నాయి. ప్రతిదీ కూడా అందంగా చెక్కి తయారైనటువంటి శిల్పుల చేతిలో ఎవరైతే కళాకృతి అంటే ఆ యొక్క శిల్ప కళాకృతికి సంబంధించినటువంటి చెక్కినటువంటి పూర్తి ప్రతిమలతోటి తయారైనటువంటి ఇక్కడ ప్రతి స్తంభము ఇలాంటివన్నీ కూడా తయారు చేసి ఒక్కొక్కటిగా ఇక్కడ నుంచి తరలించేందుకు కూడా సిద్ధంగా పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మొత్తం పూర్తయినటువంటివి. మరి ఇక్కడ కూడా మనకి చాలా కూడా తయారైనటువంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రతిదీ కూడా అంత పూర్తయ్యాక ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారు. చాలామంది మహిళలు, తర్వాత ఇక్కడ ఉండేటటువంటి కొంతమంది యువకులు, చాలామంది పురుషులు ఇక్కడ ఇదే పని చేసేటటువంటి వాళ్ళు. కానీ ఒక్కొక్కటి ఇక్కడ నుంచి తరలించేందుకు ప్రత్యేకమైనటువంటి క్రేన్. మరి అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మనం మాట్లాడదాం. क्या नाम है आपका? हमारा नाम रीता है। रीता क्या काम कर रही है रीता? सफाई कर रहे हैं। सफाई कर रही है। तराश रहे हैं। अच्छा। कितने दिन हो गए आपका काम करते करते? 4 साल पूरा हो गया, 50 साल लग गए। इधर 4 साल हो गया? इधर ही रहते आप? अयोध्या में रहते? अच्छा, ये क्या है आपका हाथ में? ये वाला ये तो गलत है, दूसरा है। अच्छा ये है। अच्छा, इससे करते हैं आप लोग सफाई? अच्छा, इससे ओके। पूरा सफाई होता है? पूरा से वाइट हो जाता है। अच्छा, बहुत काला था ना, ये बहुत काला। ये हाँ ये देखो अच्छा पूरा ये इससे सब साफ हो गया। अच्छा, आप पानी से मतलब हाँ, ये करते हैं? पोंछ हाँ पूछना है। पोंछ के देखो कहाँ साफ हुआ है और कहाँ ఓకే. नहीं। एक वो दे दो. ఒక రాయిని ఏదైతే శిల్పాన్ని చెక్కాలి అంటే ఇలా కొద్దిగా వాటర్ తోటి జస్ట్ వాళ్ళు రబ్ చేసేసి దాన్ని రుద్దుతూ ఉంటారు. అంటే ఆ విధంగా వాళ్ళు ఫినిషింగ్ టచ్ చేస్తుంటారు. आपका पानी से रगड़ने के बाद ये करते हैं आप लोग? हाँ। इसको देखते हैं कि कहाँ सफा हुआ है, कहाँ नहीं सफा हुआ है। अच्छा, इससे पता चलता है। पता चलता है। अच्छा, ये पूरा करने में कितने दिन लगेगा? ये लग जाता है 10 दिन 15 पूरा में। पूरा में 10 दिन लगेगा। आपका इसमें पूरा मिट्टी भी आंख में ऐसे जाता है ना? हाँ जाता है, इसको मुंह बांध रखते हैं। अच्छा, इसीलिए बांध रखते हैं. अच्छा, దాదాపు ఈ మిట్టి అంతా కూడా పోతుంది, అందుకే ఇదంతా కూడా మొత్తం కప్పుకొని పని చేస్తామని చెప్తున్నారు. इधर काम करते हैं? इस हाँ काम इधर काम करते हैं। करते हैं। हाँ। अच्छा, उसमें मतलब वो क्यों है ना, ये पूरा भगवान का होता है, मतलब ऐसे कोई मतलब काम करना नहीं करना ऐसे कोई बोलता नहीं? नहीं मतलब आके काम करते हैं आप लोग? नहीं है, मालिक हैं, बोलते हैं कि काम करो हाली हाली। अच्छा। हाँ, करते रहो, मंदिर में जाएगा लगेगा। अच्छा। हाँ, मतलब हमारा को महीने होता है, उस टाइम में 3 दिन नहीं आते हैं ना, भगवान को मूर्ति को टच नहीं करते हम। तो उस टाइम में कैसे करते हैं आप लोग? उस टाइम में भी आके काम करते हैं? हाँ, आके राम के नाम से काम करते हैं। अच्छा, राम को नाम लेके काम करते हैं। अच्छा। थोड़ा से राम त्योहार से काम कर देते हैं। फिर उसके बाद मतलब जो भी है इसका पूरा पानी से ये करते क्या करते हैं? पानी से पूरा पोंछ के साफ करके देखते हैं चिकना हुआ या नहीं हुआ। हाँ ऐसा होता है। अच्छा, ये आप लोग का कितना लोग काम करते हैं आपका घर से? हम घर से अकेले हैं, मोहल और यहाँ 25 लोग करती हैं। 25 लेडीज हैं। 25 लेडीज हैं। अच्छा, अयोध्या के रहने वाले हैं आप लोग? हम आज देख रहे हैं। महीने में कितने होते हैं आपका? महीने में 500 पर डेली। हाँ? 500 डेली।
500 डेली। जी ओके, हाँ। 500 डेली। अभी जो महीना में होता है। बिल्कुल। हाँ, फिर आपका वो पैसा आपको महीने में मिलेगा। हाँ महीने में। हम्म। अच्छा लग रही है काम आपका? हाँ बहुत अच्छा लग रहा है। अच्छा, डेली काम मिलता है आप लोग का? हाँ डेली काम मिलता है। 25 लोग काम करते हैं इधर? 25 लोग हम सब हैं और 7-8 लोग हम्म। पुरुष में हाँ, हैं। उधर हाँ। उधर मैंने अभी बात किया, उन लोग से बात किया। वो लोग भी काम कर रहे हैं। अब दीदी यही तो पेट पालना है, बच्चों को जियाना है। बिल्कुल बिल्कुल अब बिना बिल्कुल करने खाने के नहीं बिल्कुल, मिलेगा कुछ ना ना कुछ काम करना चाहिए, नहीं तो है ना बहुत मुश्किल है। सबका। ये कभी काम करने के टाइम आप लोग को कुछ तकलीफ हुआ, मतलब ऐसे कभी चोट लगा, ऐसे कुछ हुआ? अभी तो नहीं चोट वोट लगी है किसी को। किसी को भी नहीं है। ये बंदर भल काट लेते हैं। अच्छा, बंदर बहुत है अयोध्या में, बंदर का है ना बहुत है। हाँ। मतलब जय हनुमान जो राम भगवान का इसलिए दूत है इधर, ये पूरा अयोध्या में राम बंदर का पूरा जंगल है। हम सब डरते तो नहीं है, राम जी का सेना है, हम डरते नहीं हैं। अच्छा। बढ़िया, बहुत अच्छा लगा आपसे। कितने दिन से काम कर रही? हम लोग 4 साल से काम 4 साल से काम कर रही। ये पूरे मिट्टी की वजह से आपने बांध के रखा है। हाँ, ये गर्दन बहुत। ना जाए। क्या क्या दिक्कत होती है, मतलब गर्दन का और? नहीं, जैसे अभी कर रहे हैं, इसको ना बांधे तो गर्दा ये जाता है मिट्टी जो, तो जाके गले में बैठेगा ना, बिल्कुल बिल्कुल, तो गले में इसीलिए- बैठ जाते हैं इसीलिए पूरा। इसको नहीं। अच्छा अच्छा अच्छा। सुबह आए आप काम के लिए? सुबह 8 बजे हम लोग आ जाते हैं आ जाते हैं, डेली काम होता है? डेली। कितने लोग काम करते हैं इसमें? 25 लोग। 25 लोग। कुछ पढ़ाई की आपने? पढ़ाई की आपने? पढ़ाई तो नहीं की ज़्यादा, बस हाई स्कूल की है। हाई स्कूल बस। बहुत अच्छा, प्यार से बात कर रही, सच में। मतलब आप सामने वाला क्या कैसे बात करना आपका तो पता है, इसलिए बहुत अच्छा बात कर रही। या इधर ही रहते हैं आप लोग का परिवार? परिवार इधर ही रहते हैं सभी अच्छा, जगह। परिवार। ये कभी काम करने के टाइम, कभी हमारे को मंथ पीरियड्स आता है ना, उस टाइम काम करते हैं आप लोग? क्या? कभी पीरियड्स होता है हमारे को मंथली, हाँ। उस टाइम आप ये काम करते हैं? हाँ करते हैं। करते हैं। हाँ, क्यों है ना, भगवान का है ना, ऐसे कुछ आप लोग का मन में कुछ होता है, ऐसे पर करते हैं इस नहीं पे करते? बैठते नहीं है, हाँ, नीचे बैठ के अपना करते ही रहते हैं। అచ్చా అచ్చా అచ్చా. మహిళలు ఎందుకంటే ఈ ప్రశ్న నేను ఎందుకు వేసానంటే, ఇదొక పవిత్రమైనటువంటి దేవాలయం. ఈ శిల్ప అంటే ఏదైతే చెక్కేటటువంటి ముఖ్యంగా అంటే ఈ ప్రతి రాయి కూడా స్వామివారి సన్నిధిలోకి వెళ్ళేటటువంటిది. దీన్ని చెక్కేటటువంటి మహిళలు కానీ ఇటు పురుషులు కానీ, మహిళలు ప్రత్యేకంగా వాళ్ళ నెలసరి దినములో 3-4 రోజులు ఏదైతే ఇబ్బంది ఉంటుందో ఆ సమయంలో వాళ్ళు పని చేస్తారా లేదా అన్నటువంటిది, అది ఒక చిన్న వాళ్ళని అడగడంతో మేము ఖచ్చితంగా చేస్తాము, కుటుంబం కొరకు ఖచ్చితంగా చేయాలి. ఆ సమయంలో ఇప్పుడు ఈమె కూర్చున్నటువంటిది, దీని మీద మేము కూర్చోము, అయితే దూరంగా కూర్చొని ఆ శిల్పకళ అంటే ఏదైతే రాయి ఏదైతే ఉంటుందో ఆ రాయిని మొత్తం అంతా కూడా చెక్కేటటువంటిది అంతా కూడా పని చేస్తాము. కానీ ఆ సమయంలో మేము ఈ రాతి మీద కూర్చొని పనులు చెయ్యము, పక్కన కూర్చొని ఏదైతే పనులు ఉంటుందో ఆ పనులు మాత్రమే చేస్తాము, మిగతా వాళ్ళు మాకు సహాయ సహకారాలు అందిస్తారు అంటున్నటువంటి మహిళలు. వీళ్ళది 15,000 జీతము, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ మొత్తం అంతా కూడా చెక్కేటటువంటిప్పుడు కూడా వాళ్ళకి చాలా గొంతు నొప్పులు, తర్వాత ఎందుకంటే మొత్తం ఇదంతా కూడా మట్టితో ఉండేటటువంటిది, మొత్తం అంతా కూడా రా రా అంటే రాళ్ళల్లో ఉండేటటువంటి పొడి, ఈ పొడితోటి మొత్తం వాళ్ళకు గొంతులు, తర్వాత కళ్ళు కూడా